ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కు భారత ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఎస్ఐఆర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్లో తొలుత ప్రయోగాత్మకంగా ఎస్ఐఆర్ చేపట్టగా రెండో విడతలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించింది. ఏప్రిల్ నెలలో మూడో విడత కింద తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టేందుకు రంగం సిద్దమవుతోంది. 4 నెలల వ్యవధిలో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటర్ల పేరు నమోదు తొలగింపులతో సరిపెట్టకుండా ఓటర్ జాబితాలను ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. అనర్హుల పేర్లను తొలగించడంతో పాటు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నవతరం పేర్లను నమోదు చేసుకునేందుకు దీని ద్వారా అవకాశం కలుగుతుంది. అర్హులను ఎలా నిర్ధారిస్తారు? పరిశీలకులు వస్తున్న ఎన్నికల సంఘం అధికారులకు ఎటువంటి పత్రాలు చూపించాలి? రాష్ట్ర విభజన తర్వాత అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఓటు ఉంటే ఎలా ఒకటిని క్యాన్సిల్ చేసుకోవాలన్న విషయంపైన కూడా ఓటర్లలో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కు భారత ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఎస్ఐఆర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్లో తొలుత ప్రయోగాత్మకంగా ఎస్ఐఆర్ చేపట్టగా రెండో విడతలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించింది. ఏప్రిల్ నెలలో మూడో విడత కింద తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టేందుకు రంగం సిద్దమవుతోంది. 4 నెలల వ్యవధిలో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటర్ల పేర్లు నమోదు తొలగింపులతో సరిపెట్టకుండా ఓటర్ జాబితాలను ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. అనర్హుల పేర్లను తొలగించడంతో పాటు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నవతరం పేర్లను కూడా నమోదు చేసేందుకు దీని ద్వారా అవకాశం కలుగుతుంది. అర్హులను ఎలా నిర్ధారిస్తారు? పరిశీలనకు వస్తున్న ఎన్నికల సంఘం అధికారులకు ఎటువంటి పత్రాలు చూపించాలి? రాష్ట్ర విభజన తర్వాత అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఓటు ఉంటే ఎలా ఒకటిని క్యాన్సిల్ చేసుకోవాలన్న విషయంపై ఓటర్లలో ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సవరణకు సంబంధించి ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం బీహార్ లో తొలుత ప్రయోగాత్మకంగా ఈ ఓటర్ల సవరణ చేపట్టగా రెండో విడతలో దాదాపు 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక తెలంగాణలో ఏప్రిల్ నెలలో మూడో విడతలో మిగిలిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టేందుకు కూడా ఈ కార్యక్రమానికి రంగం సిద్ధమవుతుంది. 4 నెలల వ్యవధిలోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని భావిస్తా ఉంది. అందులో భాగంగా ఓటర్ల పేరు నమోదు తొలగింపులతో సరిపెట్టకుండా ఓటరు జాబితాను ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఓటర్ల సవరణకు ప్రత్యేకత. అనర్హులను మరణించిన వారు విదేశాల్లో ఉండి పేర్లను తొలగించడంతో పాటు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్ల పేరు నమోదు చేసుకునేందుకు దీని ద్వారా అవకాశం కలిగిస్తుంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో దాదాపు 1000 నుంచి 1200 మంది ఓటర్లు ఉండేలా కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తుంది. ఇంటింటికి వెళ్లి కూడా వివరాలు సేకరించేందుకు ఇప్పటికే బూత్ లెవెల్ అధికారులను కూడా బిఎల్ఓలను కూడా అందుబాటులో ఉంచారు. ప్రధానంగా ఓటర్ల సవరణకు సంబంధించి అధికారులు ఇంటికి వచ్చినప్పుడు బిఎల్ఓలు ఇంటికి వెళ్ళినటువంటి తరుణంలో ఓటర్ల వివరాలు సేకరించడంతో పాటు వారి అర్హతలను కూడా నిర్ణయించేందుకు తగిన పత్రాలను కూడా వారు పరిశీలిస్తారు. మొదటగా పేర్ల నమోదుకు సంబంధించి ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు కూడా తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదాను ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాలో లేని పేర్లు అంటే మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లు అంటే వివరాలను ప్రత్యేకంగా కూడా ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ఉంచడంతో పాటు ప్రభుత్వ కార్యాలయంలో ప్రదర్శిస్తారు కూడా. ముసాయిదాపై వచ్చే అభ్యంతరాలను
ఈఆర్ఏఓ ఎన్నికల నమోదు అధికారి స్థాయి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనంతరం విచారణ తర్వాత తుది ఓటర్ల జాబితాను కూడా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం చెప్తా ఉంది. ఒకవేళ అధికారుల నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్ సిఇఓలకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6 ఇవ్వడం ద్వారా డిక్లరేషన్ ఫారాలను కూడా సేకరించడం, ఎన్యూమరేషన్ ఫారం పూరించడంలో ఓటర్లకు సహాయం చేయడం, వాటికి సంబంధించిన సమర్పించడం వంటి బిఎల్ఓల విధులుగా ఉంటున్నాయి. ఈ లెక్కన వారు ప్రతి ఓటర్ ఇంటిని కనీసం 4 సార్లు కూడా సందర్శించాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల సవరణలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం కూడా చేసినటువంటి పరిస్థితి. గుర్తింపు పొందినటువంటి ఆ పార్టీల ఏజెంట్లు రోజుకు 50 ఫారాల వరకు ఓటర్ల నుంచి సేకరించి బిఎల్ఓలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్ట ప్రకారం ప్రతి ఎన్నికలకు ఓటర్ల జాబితాను సవరించడం తప్పనిసరి. అయితే వలసలు ఇతర కారణాల వల్ల ఇది చాలా సాధ్యపడట్లేదు. 2-3 చోట్ల కూడా ఓట్లు ఉంటున్నట్టు పరిస్థితి. మరణించిన వారి పేర్లు తొలగించడం లేదని రాజకీయ పార్టీల నుంచి కూడా ఎక్కువగా ఫిర్యాదులు అయితే వచ్చాయి. ఈ లోపాలను సవరించి స్వచ్ఛమైన ఓటర్ జాబితాను రూపొందించేందుకే ఎస్ఆర్ఐ ప్రక్రియను చేపట్టినట్లు ఎన్నికల సంఘం చెప్తా ఉంది. ప్రధానంగా ఎవరి పేర్లు తొలగిస్తారనేది కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు మరణించినట్లు సమాచారం ఉంటే ఆ పేరు తొలగిస్తారు. ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారి అక్కడే ఓటరుగా నమోదు చేసుకుని ఉంటే పాత ప్రాంతంలో పేరు కూడా తొలగిస్తారు. ఒకే వ్యక్తి 2 చోట్ల కూడా ఓటరుగా నమోదు అయితే దాన్ని డూప్లికేట్ గా పరిగణించి ఒక ఓటును అయితే రద్దు చేస్తారు. 2 చోట్ల ఓటు హక్కు ఉంటే అసలైన నివాస ధృవీకరణ పత్రం ఆధారంగా ఒక దానిని ఉంచి మరొక దాన్ని తొలగిస్తారని ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. 2ంటికి ధృవపత్రాలు ఉంటే మాత్రం ఓటరు ఇష్టం మేరకు ఒక దానిని ఉంచి మరొక దాన్ని రద్దు చేస్తారు. భారత పౌరసత్వం లేని వారు, భారత పౌరుడు కాని వారి పేర్లు మాత్రం రద్దు చేస్తారు. తప్పుడు పత్రాలు వివరాలతో ఓటరుగా నమోదు అయితే దాన్ని రద్దు చేసి పూర్తిగా ఆ ఓటరు రద్దు చేస్తారు. 18 ఏళ్లు నిండిపోయినటువంటి నేరాలు వల్ల ఎన్నిక హక్కులను కోల్పోయిన ఓటు హక్కు రద్దవుతుంది. ఓటరు పేరు తొలగించే ముందు సంబంధిత వ్యక్తికి నోటీస్ ఇస్తారు. వివరణ పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. స్వచ్ఛమైన ఓటర్ జాబితా రూపకల్పనతో పాటు గరిష్టంగా 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా పోలింగ్ కేంద్రాలను కూడా హేతుబద్ధీకరణ చేయాలని ఎన్నికల అధికారులు భావిస్తుంది. మురికివాడలు, హైరేజ్డ్ అపార్ట్మెంట్లు, కాలనీలో కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరికీ ఒకే పోలింగ్ కేంద్రం పరిగణలోకి తీసుకురావాలంటూ లక్ష్యాలను కూడా ఈ సంఘం పెట్టుకుంది. జాబితాలో పేర్ల నమోదుతో పాటు వాటిని సక్రమంగా చేసేలా కూడా చర్యలు చేపడతా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా వాటిని సక్రమంగా తనిఖీ చేసి సహకరించాలని ఓటర్లను కూడా ఎన్నికల సంఘం కోరుతుంది. ఇక బిఎల్ఓలు ఇంటింటికి సర్వేకి వచ్చినప్పుడు గుర్తింపు కోసం దాదాపు 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒక దాన్ని అయితే సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఉద్యోగుల గుర్తింపు కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలకు ఉద్యోగులు, రిటైర్డ్ అయిన వారికి ఇచ్చే అధికారిక గుర్తింపు కార్డు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పౌరసత్వ పత్రం 1987 జూలై 1 కంటే ముందు భారత ప్రభుత్వం, బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ వంటి సంస్థలు జారీ చేసిన ఏదైనా పత్రాలను పాత నివాస పౌరసత్వ రుజువులుగా కూడా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జనన ధృవీకరణ పత్రం, మున్సిపాలిటీలు, పంచాయతీలు జారీ చేసినటువంటి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, దీన్ని వయసుగా పరిగణించి ఆధారంగా కూడా ఎన్నికల అధికారులు చూస్తారు. పాస్పోర్టు, విదేశీ ప్రయాణాల కోసం భారత ప్రభుత్వం జారీ చేసేటువంటి అధికారిక పత్రాలు, దీన్ని కూడా పౌరసత్వ గుర్తింపుగా నిర్ణయిస్తారు. విద్యార్హత ధృవీకరణ పత్రం, ఎస్ఎస్సి, ఇంటర్ బోర్డు, యూనివర్సిటీలు జారీ చేసేటువంటి మార్కుల జాబితా, విద్యార్హతల ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. వీటిలో పుట్టిన తేదీ, తండ్రి పేరు, స్థానికత వంటి వివరాలు కూడా ఉంటాయి కనుక వాళ్ళు భారత పౌరులుగానే గుర్తిస్తారు. శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, గరిష్ట రాష్ట్రంలో శాశ్వతంగా నివసిస్తున్నారని ధృవీకరిస్తూ రెవెన్యూ అధికారులు ఇచ్చేటువంటి పత్రం కూడా ఉంటుంది. అటవీ హక్కు పత్రం, అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, సాంప్రదాయ అటవీ నివాసాలకు ఆ భూమిలో అటవీ వనరులపై ఉన్నటువంటి హక్కు గుర్తిస్తూ ఇచ్చే పత్రాలు, కుల ధృవీకరణ పత్రం, ఏ సామాజిక వర్గానికి చెందుతారో ధృవీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసేటువంటి పత్రం,
ఇలాంటికి సంబంధించి అన్ని కూడా ఎన్నికల అధికారులకు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు అయితే తప్పకుండా గుర్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఓటరు ప్రక్షాళన దిశగానే ఈసారి అనే కార్యక్రమానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 9 రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తయింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈసారి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఈ ఎన్నికల ప్రక్షాళన అంటే ఓటర్ల ప్రక్షాళన చేయాలనేది ఎన్నికల సంఘం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.